ఫ్రెండ్స్, మీలో చాలా మంది మెజిషియన్స్ మ్యాజిక్ ట్రిక్స్ పర్ఫామ్ చేయడం లైవ్ లో చూసుంటారు. కానీ మనందరికీ తెలుసు ఇది మన కళ్ళు కప్పి చేసే మాయాజాలమని. కానీ మీకు తెలుసా, కొందరు మెజిషియన్స్ లైవ్ లో జనాలని పిచ్చోలని చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మీకు దునియాలోని కొన్ని ఫేమస్ మ్యాజిక్స్ చూపించబోతున్నాను. అలాగే వాటి వెనుకున్న సీక్రెట్స్ కూడా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలెడదామా? ఫ్రెండ్స్, మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ నిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇంటర్నెట్ లో మెజిషియన్స్ వీడియోస్ చూడటం అంటే ఇష్టమైతే మీరు ఈ క్రీపీ మ్యాజిక్ వీడియోని చూసే ఉంటారు. చాలా స్కేరీగా ఉంటుంది ఈ మ్యాజిక్. దీన్ని పర్ఫామ్ చేసిన మెజిషియన్ పేరు రాబ్ లేక్స్. ఇతను ఈ మ్యాజిక్ ని ఒక టాలెంట్ షోలో పర్ఫామ్ చేశాడు. మీకు నమ్మకం కలగకపోవచ్చు, ఆడియన్స్ అందరి ముందు తన బాడీని 2 ముక్కలుగా విడగొట్టాడు. మ్యాజిక్ స్టార్టింగ్ లో రాబ్ స్టేజ్ సెంటర్ లో నిలబడి ఉంటాడు. అతని అసిస్టెంట్ ఒక లేజర్ మెషిన్ తో రాబ్ యొక్క నడుం భాగంలో కట్ చేస్తాడు. ఫస్ట్ లో ఇదొక నార్మల్ సీన్ లాగే అనిపిస్తుంది, కానీ తర్వాత జరిగింది చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. రాబ్ నడుము భాగంలో లేజర్ వేశాక పైనుండి ఒక చైన్ వస్తుంది. అప్పుడు రాబ్ 2 చేతులతో ఆ చైన్ ను పట్టుకొని పైకి వెళ్లడానికి ట్రై చేస్తాడు. చైన్ పైకి వెళ్లినప్పుడు రాబ్ యొక్క సగం బాడీ గాల్లోకి లేస్తుంది. కాళ్ళు నేలపైనే ఉంటాయి. ఇది చూసి ఆడియన్స్ భయంతో కేకలు వేస్తారు. ఈ సీన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే దీన్ని చూసిన ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుద్ది. అంతేకాదు, దాని తర్వాత రాబ్ కాళ్ళు నడుచుకుంటూ జడ్జెస్ ముందుకు వస్తాయి. ఆ తర్వాత అలాగే మెల్లగా వెనక్కి వెళ్తాయి. ఆ తర్వాత రాబ్ చైన్ పట్టుకొని కిందకు వస్తాడు. తన బాడీని లెగ్స్ తో అటాచ్ చేసుకుంటాడు. మనందరికీ తెలుసు ఇదంతా ఇంపాసిబుల్ అని. రియల్ గా ఇలా జరుగుతుందో చెప్పండి? రాబ్ ఇంత స్ట్రాంగ్ ఇల్యూజన్ ని ఎలా క్రియేట్ చేయగలిగాడు? దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియోలో మనకు కనిపించిన బాడీ లేని లెగ్స్ అసలు రాబ్ యొక్క రియల్ కాళ్ళు కానే కాదు, రోబోటిక్ లెగ్స్ దీనికోసం వాడారు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి ఈ కాళ్ళు నకిలీవైతే రాబ్ యొక్క సొంత కాళ్ళు ఎక్కడికి పోయాయని. దీనికోసం కూడా ఈ మెజిషియన్ ఒక ట్రిక్ యూజ్ చేశాడు. ఇతను తన వీపు భాగంలో ఒక స్టాండ్ ఫిక్స్ చేశాడు. రాబ్ ఆ స్టాండ్ పై ఉల్టా పడుకున్నాడు. అతని బాడీ మొత్తం బట్టలతో నింపేశారు. స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ని కూడా కావాలనే బ్లాక్ కలర్ లో ఉంచారు, ఎందుకంటే ఎవ్వరికి వెనుకున్న బ్లాక్ క్లాత్ కనిపించకుండా ఉండాలని. అంతేకాదు, తన అప్పర్ బాడీ లుక్ నార్మల్ గా కనిపించడానికి చెస్ట్ కింద వరకు టీ షర్ట్ వేసుకున్నాడు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆడియన్స్ కూడా తెలీదు షర్ట్ కింద అసలు బాడీ ఉందా లేదా అనేది. ఇలా ఈ మ్యాజిక్ ని పర్ఫామ్ చేశాడు రాబ్. ఏది ఏమైనా ఈ మ్యాజిక్ ట్రిక్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మ్యాజిక్ ట్రిక్ ని బర్తానియానికి చెందిన ఒక ఫేమస్ మెజిషియన్ డార్సీ ఓకే బ్రిటన్స్ గాట్ టాలెంట్ లో పర్ఫామ్ చేశాడు. ఈ మ్యాజిక్ లో ఏం జరుగుతుందంటే స్టేజ్ పై ఒక పెద్ద ప్లాట్ఫామ్ ని ఉంచుతారు. డార్సీ అసిస్టెంట్ దానిపై ఒక చైర్ ని పెడతాడు. డార్సీ వచ్చి ఆ చైర్ పై కూర్చుంటాడు. ఆ తర్వాత అసిస్టెంట్స్ వచ్చి అతనిపై ఒక పెద్ద క్లాత్ వేస్తారు. కాసేపటి తర్వాత ఆ క్లాత్ తీసి చూస్తే అక్కడ డార్సీ ఉండడు, మాయమవుతాడు. ఈ సీన్ షాకింగ్ గానే ఉన్నా అంతా ఎంత స్పీడ్ గా జరిగిపోతుందంటే అసలు ఎవ్వరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. డాన్సీ ఎలా మాయమయ్యాడు? ఈ స్టాండ్ ని జాగ్రత్తగా గమనిస్తే దీంట్లోనే ఆ ట్రిక్ దాగి ఉంది. మీరు గమనించే ఉంటారు, ఈ చైర్ పై అతను కూర్చోవడానికి వచ్చినప్పుడు మెట్లెక్కుకుంటూ వస్తాడు. డార్సీపై క్లాత్ వేసి కవర్ చేస్తారు కదా, ఆ క్లాత్ తీసే ముందే చైర్ కింద నుండి ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్లిపోతాడు. అందుకే ఆ క్లాత్ తీసినప్పుడు చైర్ ఖాళీగా ఉంటుంది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డార్సీ క్లాత్ వేసే టైంలోనే కిందికి వెళ్లిపోతే మరి చైర్ పై ఉన్న క్లాత్ మనిషిపై కప్పినట్టు ఎందుకుంది? చివరి వరకు డార్సీ ఆ చైర్ పై కూర్చున్నట్టుగానే కనిపిస్తుంది కదా. కింద కూడా క్లాత్ ఉబ్బినట్టే ఉంది. నిజం చెప్పాలంటే ఆ క్లాత్ లోపల ఒక మెటాలిక్ హెడ్ ని ఇన్స్టాల్ చేశారు. అంతేకాదు, లోపల ఒక స్పెషల్ మెకానిజం ని ఏర్పాటు చేశారు. దీని హెల్ప్ తో ఆ క్లాత్ మనిషిపై కప్పినట్టు కనిపిస్తుంది. అది రియల్ సీక్రెట్. ఏది ఏమైనా ఈ మ్యాజిక్ ని డైరెక్ట్ గా చూసేవారికి చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించబోయే మ్యాజిక్ ట్రిక్ ను కొరియన్ మ్యాజిషియన్ యంగ్ మిన్ అమెరికా గాట్ టాలెంట్ లో పర్ఫామ్ చేశాడు. మ్యాజిక్ స్టార్ట్ అవ్వగానే యంగ్ స్టేజ్ పై ఉన్న ఇసుకపై నిలబడతాడు. అతని చేతిలో కూడా ఇసుకే ఉంటుంది. చూస్తూ ఉండగానే ఇతను తన చేతిలో ఉన్న ఇసుకను ఒక మెటల్ స్టిక్ లాగా మార్చేస్తాడు. అంతేకాదు, ఆ తరువాత ఆ స్టిక్ ను తిరిగి ఇసుకలా మార్చేస్తాడు. కాసేపటి తర్వాత ఆ ఇసుకను మళ్లీ స్టిక్ లాగా మార్చేస్తాడు. ఆ తరువాత మళ్లీ ఇసుకలాగా పోసేస్తాడు. ఇక్కడి వరకు
ఈ సీన్ అద్భుతంగా అనిపించింది. కానీ దీని తర్వాత జరిగింది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అదేంటంటే యంగ్ చేతుల్లో సడన్ గా ఇసుక పుడుతుంది. ఆ ఇసుకను ఒక చేతిలో నుండి ఇంకో చేతిలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ చేస్తూ చేతులను దూరంగా పెడతాడు. అయినా కూడా ఆ చేతుల్లో నుండి ఇసుక పడుతూనే ఉంటుంది, కానీ కింద పడదు. అంటే దూరంగా ఉన్నా కూడా ఆ పోర్టల్లోంచి ఈ పోర్టల్కి వచ్చినట్టు ఇసుక పడుతూనే ఉంటుంది. ఈ మ్యాజిక్ చాలా అమేజింగ్ గా ఉంది కదా. కానీ ఈ మ్యాజిక్ ని యంగ్ ఎలా పర్ఫామ్ చేశాడంటారు? దీని వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా. యంగ్ శాండ్ స్టిక్ ని తయారు చేయడం మన కళ్ళను మోసం చేయడమే. ఇతను తన జాకెట్ లోపల ముందుగానే ఒక మెటల్ స్టిక్ ని దాచి ఉంచాడు. మ్యాజిక్ లో భాగంగా చాలా అద్భుతంగా చేతి లోపలుంచి ఆ స్టిక్ ని బయటకు తీశాడు. కాసేపటి తర్వాత ఇసుకని చూపిస్తూ దాన్ని మళ్ళీ అక్కడే దాచిపెట్టాడు. ఆడియన్స్ కి అప్పుడు అనిపిస్తుంది ఇసుకను మెటల్ లాగా మార్చాడని. ఆ తర్వాత ఆ స్టిక్ ని మాయం చేస్తాడు. నిజం చెప్పాలంటే అది అసలు మెటల్ స్టిక్ కానే కాదు, శాండ్ గ్లిట్టర్ తో నిండి ఉన్న ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ తో తయారు చేసింది. దాన్ని బ్రేక్ చేసి కింద పడిస్తాడు. నెక్స్ట్ అతని చేతిలోంచి ఇసుక వస్తుంది. దాన్ని ఒక చేతిలో నుండి ఇంకో చేతిలో పోస్తాడు. ఇందులో యంగ్ తన బొటన్ వేలులో ఇసుకతో నిండి ఉన్న సిలికాన్ కవర్ ని ఉంచుకుంటాడు. దాని నుండే ఇసుక బయటకు వస్తుంది. దాంతో ఆడియన్స్ కి ఇతని చేతిలోంచి రియల్ గా ఇసుక వస్తుందనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ మ్యాజిక్ ట్రిక్ రియల్లీ అమేజింగ్. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఫేమస్ మెజిషియన్ అయిన జేవియర్ గురించి తెలిసే ఉంటుంది. ఇతని మ్యాజిక్స్ ఎంత సూపర్ గా ఉంటాయంటే వీటిని చూసి ఎవరైనా నోరెళ్ళ పెట్టాల్సిందే. మీరు చూస్తున్న ఈ మ్యాజిక్ ట్రిక్ ని ఒక పబ్లిక్ ప్లేస్ లో పర్ఫామ్ చేశారు. ఈ ట్రిక్ స్టార్ట్ అయినప్పుడు జేవియర్ ఒక స్కిప్పింగ్ రోప్ పై దూకుతూ ఉంటాడు, అంటే స్కిప్పింగ్ చేస్తూ ఉంటాడు. కానీ కొంత సమయం తర్వాత స్కిప్పింగ్ చేస్తూ చేస్తూ గాల్లోకి ఎగిరిపోతాడు. అంతేకాదు గాల్లో కూడా జేవియర్ స్కిప్పింగ్ చేస్తూనే ఉంటాడు. ఫస్ట్ టైం చూస్తే ఈ మ్యాజిక్ రియల్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ పైన ఎవరైనా మ్యాజిక్ చేసి ఆడియన్స్ ని పిచ్చోళ్ళని చేయగలరు, కానీ పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ ఈ మ్యాజిక్ ట్రిక్ లో జేవియర్ అద్భుతమే చేశాడని చెప్పాలి. మరి దీని వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవియర్ స్టంట్ చేసే ముందుగానే తన నడుముకు ఒక కేబుల్ తగిలించుకున్నాడు. ఈ కేబుల్ కలర్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అందువల్ల ఎవ్వరికీ కనిపించదు. అంతేకాదు జేవియర్ ని పైకి లేపడానికి ఈ కేబుల్స్ ని క్రేన్ కి అటాచ్ చేశారు. ఇక జేవియర్ రోపింగ్ స్టార్ట్ చేయగానే క్రేన్ ఆపరేటర్ అతన్ని పైకి లేపడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అతను గాల్లో ఎగరడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇతను స్కిప్పింగ్ చేసే తాడుతో పాటు ఆ కేబుల్ ను కూడా పట్టుకున్నాడు. ఇతను గాల్లో స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు కేబుల్స్ ను కూడా తిప్పేవాడు, ఎందుకంటే ఆ కేబుల్స్ స్కిప్పింగ్ తాడుతో ముడిపడిపోకుండా ఉండడానికి. ఇతని ఈ మ్యాజిక్ యాక్ట్ చాలా అమేజింగ్ గా ఉంది కదా. కానీ దీన్ని పర్ఫామ్ చేయడం అందరి వల్ల అయ్యే పని కాదు. చూసారుగా ఫ్రెండ్స్, కొన్ని అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్స్, దాని వెనుకున్న సీక్రెట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.